ఇమ్రాన్ ఖాన్ టైంలో పాకిస్తాన్ చైనాకి చేరువైంది. భారత శత్రువులు అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు భారత శత్రువు చైనాకు కూడా చైనా కాబట్టి పాకిస్తాను మనకి శత్రువు, చైనా కూడా మనకి శత్రువు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటయ్యే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సిల్క్ రోడ్డా లేకపోతే సిపెక్కా ప్రిపేర్ చేసుకొచ్చారు. ఇప్పుడు అమెరికా వచ్చి పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడంతో వణికిపోయినటువంటి పాకిస్తాన్ ఆ తర్వాతన ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ పరిపాలన చేస్తున్నాడు, పేరుకి షాబాజ్ షరీఫ్ను ముందు పెట్టి ఇప్పుడు అమెరికా రూట్ టర్న్ తీసుకుంది. ఈ దశలో చైనా వాళ్ళని మొన్నటిదాకా కాపాడుతూ వచ్చినట్టు అంటే పాకిస్తాన్లోని ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో రోడ్లు, కాలువలు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి అనేకం కట్టాలి, తద్వారా నిరంతర వ్యాపారం సాగాలి. అందుకు కొంత పాకిస్తాన్ అప్పు తీసుకుని డబ్బులు పెడితే ఇటు పక్కన చైనా కూడా పెట్టుకొచ్చింది. ఇప్పుడు గ్వాదర్ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి చైనీస్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని చైనా వదిలేస్తుంది, వాళ్ళ సిబ్బందిని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. పాకిస్తాన్ సహకారం ఆగిపోయినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నది చైనా.